మొన్నటి వరకు కర్ణాటక సీఎం సంబంధించిన పదవిపై ఒక పెళ్లికొచ్చినట్టు కూడా తెలిసింది. కానీ మళ్ళా నిన్న నుంచి కూడా కొంత నిదానంగా పెద్ద సమస్యలు అనేది కూడా ఏదో కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు డికే శివకుమార్ వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డికే శివకుమార్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. రీసెంట్ గా ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో కూడా వారు ఆ కెరీర్ ని కలిసి ఖచ్చితంగా డికే శివకుమార్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఎందుకు ఈ విధంగా పాలిటిక్స్ చేస్తున్నారు, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా మనం కాంగ్రెస్ ని స్థాయికి తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి, కానీ ఈ విధంగా ఎందుకు న్యూసెస్ చేస్తున్నారు, మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారు అనే విధంగా కూడా స్వయంగా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే ఇద్దరు నేతలు డికే శివకుమార్ ని సిద్ధరామయ్యని వారిద్దరిని పిలిపించి మందలించినటువంటి పరిస్థితి జరిగింది. తర్వాత స్వయంగా డికే శివకుమార్ ఒప్పుకున్నారు, ఖచ్చితంగా సీఎం సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతారని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం నెలకొంది. ఈ లోపే మళ్ళీ డికే శివకుమార్ కి మాత్రం కొంత ఇంటర్నల్ గా మాత్రం సీఎం కావాలని ఉంది, కానీ ఒకవైపు అధిష్టానం మాత్రం కొంత సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పైకి మాత్రం ఖచ్చితంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, ఖచ్చితంగా అధిష్టానం ఏది చెప్తే అది నేను ముందుకు కూడా వెళ్తానని చెప్పేసి డికే శివకుమార్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నిన్నటి నుంచి కొంత ఒక వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. డికే శివకుమార్ ఇస్ కమింగ్ బ్యాక్, ఖచ్చితంగా డికే శివకుమార్ సీఎం కాబోతున్నారు అనేది కూడా ఒక వీడియో అనేది వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పుడు ఇది అధిష్టానం దృష్టికి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అధిష్టానం వీరిద్దరిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా సరే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ బలం కూడా చూస్తుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధరామయ్య బలం చాలా ఎక్కువగా ఉంది, కానీ డికే శివకుమార్ కి కొంత తక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ సిద్ధరామయ్యకి సీఎం నుంచి కంటిన్యూ చేయకపోతే కొంత ఎఫెక్ట్ అనేది పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తుంది. కాబట్టి డికే శివకుమార్ ని మరోసారి బుద్ధగించేటువంటి అవకాశం నుంచి కూడా తెలుస్తుంది మనకు. రైట్ నవీన్, అంటే ఇప్పుడు సిద్ధరామయ్యకు సంబంధించి మార్పుని అధిష్టానం కూడా కోరుకుంటోందా? అధిష్టానం ఎక్స్పెక్ట్ చేస్తుందా ఆయన పరిపాలన పైన, ఆయన పాలన పైన, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాల పైన, లేకపోతే ప్రజలు అనుకున్న విశ్వాసాన్ని ఆయన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు లేదు? ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక నిర్ణయం ఉంటుంది, వాళ్ళు ప్రతిదీ అభిప్రాయ సేకరణ అంటారు, లేకపోతే సర్వేలు అంటారు. వీళ్ళ ఆలోచన మేరకు అధిష్టానం ఏం చెప్పాలనుకుంటారు? సిద్ధరామయ్య పైన సాటిస్ఫాక్టరీగా ఉందా? ఖచ్చితంగా. అంటే సిద్ధరామయ్య చేసేటువంటి ఆ సీనియారిటీ కావచ్చు, అతనికి ఉన్నటువంటి కలుపుబడి కావచ్చు, లో క్లాస్ పీపుల్ నుంచి కూడా సిద్ధరామయ్యకి చాలా గ్రిప్ గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అధిష్టానం ఎప్పటికైనా సిద్ధరామయ్య వైపే ఫోకస్ కూడా పెట్టింది. కానీ డికే శివకుమార్ కూడా నెక్స్ట్ ఆప్షన్ ఉన్నారు. ఎందుకంటే డికే శివకుమార్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, కేవలం కర్ణాటక కాకుండా దక్షిణాది రాష్ట్రంలో కూడా కొంత పార్టీ బలోపేతం చేసేందుకు కూడా డికే శివకుమార్ అనేక ప్రయత్నాలు కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా డికే శివకుమార్ కూడా పార్టీ వైపు చూస్తుంది. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి పాలిటిక్స్, కర్ణాటకలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ పాగా వేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బీజేపీకి ఈ విధంగా హ్యాండ్ ఇవ్వద్దనే విధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సిద్ధరామయ్యనే కంటిన్యూ చేసేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే సిద్ధరామయ్యకు ఉన్నటువంటి బలం చాలా ఎక్కువగా ఉంది, అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంది. కానీ మొదటిగా ఎప్పుడైతే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, 2.5 ఏళ్ళు తన తర్వాత ఆ డికే శివకుమార్ కి ఇచ్చేటువంటి అవకాశాల పైన ఇప్పుడు ఈ యొక్క పవర్ సంబంధించినటువంటి పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు తారస్థాయికి చేరాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే ఢిల్లీ అధిష్టానం వారిద్దరిని పిలిచేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు కేబినెట్ సంబంధించినటువంటి విస్తరణ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందులో డికే శివకుమార్ సంబంధించినటువంటి వర్గానికి ఎక్కువగా చోటు కల్పించేటువంటి దిశగా కూడా మీరు ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న మాట ముఖ్యమంత్రి మార్పు. సిద్ధరామయ్య వైపుగానే అధిష్టానం, ఎందుకంటే చాలా లో లెవెల్ నుంచి వచ్చారు, అట్ ది సేమ్ టైం ఆయనకి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు ఉంది. సో కాబట్టి సిద్ధరామయ్యనే గతంలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందనే దానిపైన అక్కడ కొన్ని నేషనల్ సర్వే చేస్తే సుమారుగా 70% మంది డికే శివకుమార్ సిద్ధరామయ్య మధ్యలో 70% మంది సిద్ధరామయ్య వైపు ఉన్నట్టుగా సమాధానం ఇచ్చారు. అంటే ఆయన కొన్ని పబ్లిక్ నుంచి సపోర్ట్ కూడా ఉంది. డికే శివకుమార్ ఈజ్ అల్టిమేట్లీ ఏ పవర్ఫుల్ లీడర్, ఆయన పవర్ఫుల్ లీడరే. ఏఐసిసిలో కూడా ఆయన తన సపోర్ట్ని, లేకపోతే ఏఐసిసిలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలటువంటి సత్తా ఉన్న వ్యక్తి. కానీ యాజ్ పర్ పబ్లిక్ డిమాండ్, యాజ్ పర్ పబ్లిక్ ఇంటర్వెన్షన్, సో ముఖ్యమంత్రిగా సీఎం సిద్ధరామయ్యనే కొనసాగితే బాగుంటుందని అధిష్టానం కూడా భావిస్తోంది. కానీ సిద్ధరామయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం లేదు, నాకు కూడా ముఖ్యమంత్రిగా అవకాశం కావాలనేది సిద్ధరామయ్య చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతానికి 2.5 ఏళ్ల పూర్తయిన తర్వాత సిద్ధరామయ్య నిజంగానే మారుస్తారా, ఆ స్థానంలో డికే శివకుమార్కి అవకాశం కల్పిస్తారా చూడాలి. బట్ ఢిల్లీ వేదికగా ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. గత 5 రోజులుగా అధిష్టానం కూడా ఇన్వాల్వ్ అయిపోయి చర్చల్లో పాల్గొంటోంది. మరి ఈ చర్చలు ఎక్కడి వరకు కొలిక్కి వచ్చాయి,
ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా అనేది మరో 2 రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.